Hello, good morning friends. Welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో మా ఇంట్లో టర్మైట్ ట్రీట్మెంట్ చేయించాము అని షేర్ చేశాను కదండి. మొత్తం అన్ని డ్రిల్ పెట్టి హోల్స్ చేసి మొత్తం షెల్ఫ్స్ అన్ని ఖాళీ చేసి కిందవన్నీను మొత్తం అంతా చాలా పని అయిందనమాట. ఆల్మోస్ట్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతోంది ఇంట్లో అన్నంత అయింది. ఒక్క గది కూడా తిన్నగలేదనమాట. మొత్తం అన్ని గదులు మొత్తం మెస్సి అయిపోయింది. అండ్ అలాగే డోర్స్ కంతా కూడా టర్మైట్ లిక్విడ్ వేసారు కాబట్టి మొత్తం కిందంతా వాటర్ అయినాయి. దానిపైన నడిచి అదంతా మరకలైనవి. అట్లా ఇల్లంతా అసలు గందరగోళంగా అయిపోయింది అనమాట. వాల్ కి కాబట్టి అన్ని ఫర్నిచర్స్ అన్ని ముందుకు జరిపి డ్రిల్ చేశారు కాబట్టి అవన్నీ కూడా మొత్తం మళ్ళీ సర్దుకోవాలి. అండ్ కబోర్డ్స్ లో కూడా చేశారు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ సర్దుకోవాలి. ఇలా చాలా పనులు అయితే ఉన్నాయి. ఇంకా బయట నుంచి మొత్తం కారిడార్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని వాల్స్ ని కవర్ చేశారనమాట. అసలు యాక్చువల్ గా మెయిన్ డోర్ కి వచ్చినప్పుడు ఇల్లంతా కూడా వెంటనే ట్రీట్మెంట్ చేయించేసి ఉంటే సరిపోయేది, కిచెన్ డోర్ వరకు వచ్చేది కాదు. బట్ టర్మైట్స్ ఎలా ట్రావెల్ చేస్తాయి, మనకి కంటికి కనిపించేలా ట్రావెల్ చేయవండి, త్రూ వాల్స్ వెళ్తాయి కదా. సో మనకి అవి బయటికి ఇట్లా ఎక్కడైనా వుడ్ ని తింటి బయటకు వస్తే తప్ప కనిపించదు అనమాట. అపార్ట్మెంట్స్ లో ఏంటంటే అన్ని వాల్స్ కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి జనరల్ గా వేరే వాళ్ళు చేయించుకున్నప్పుడు అక్కడి నుంచి అవి ట్రావెల్ చేయడము ఇట్లా అవుతూ ఉంటాయి. సో అందుకని మాకు ఆయన అదే చెప్పారనమాట. అపార్ట్మెంట్స్ లో ఏంటంటే అందరూ ఒకసారి చేయించుకుంటేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఒకరు చేయించుకున్న తర్వాత ఇంకొకరు, అంటే పైన వాళ్ళు చేయించుకుంటే అవి కిందికి ట్రావెల్ చేయడం లేదా సైడ్ కి ట్రావెల్ చేయడం ఇట్లాగా అవుతూ ఉంటుంది. బట్ ఇట్లా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మేమైతే 5 years గ్యారంటీ ఇస్తున్నాము. బట్ 3 years వరకు అయితే పక్కా రాదని అయితే చెప్పగలం. ఇన్ కేస్ వస్తే కనుక మళ్ళీ ఫ్రీగా మళ్ళీ ఇదంతా చేస్తాము ట్రీట్మెంట్ అని చెప్పారనమాట. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే 5 years వరకు అయితే రాదు అన్నట్టుగా చెప్పారు. అండ్ ఇల్లంతా కూడా చూసారు కదండి ఎలా ఉందో. ఒక్క రూమ్ కూడా తిన్నగా లేదు. మొత్తం ఆ డ్రిల్ చేసిన ఆ సిమెంట్, ఆ ఇటుక పొడి అవి ఇవి అన్ని పడతాయి కదా, అవన్నీ పడ్డాయి. అండ్ కబోర్డ్స్ అన్ని కింద షెల్ఫ్లు అన్ని తీసాం కాబట్టి అవన్నీ ఉన్నాయి. ఫర్నిచర్ అంతా జరిపాం కాబట్టి ఇంకా ఫర్నిచర్ జరిపితే దేని నుంచి ఎంత వెళ్తాయో తెలియదు కానీ ఎస్పెషల్లీ హాల్లో అండి, హాల్లో సోఫాలు జరిపినప్పుడు మాత్రం దాని నుంచి ఏవేవో బయటకు వస్తుంటాయి అనమాట. అంటే పిల్లలు ఇక్కడే చదువుకుంటూ ఉంటారు, ఎక్కువ ఇక్కడే గేమ్స్ అవి ఆడుకుంటూ ఉంటారు కదా. బాల్స్, ఎన్ని రకాల బాల్స్ వస్తాయో ఆ సోఫా కింద నుంచి. అండ్ పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు, స్కేళ్ళు, ఇంకా నేనే ఒక స్టేషనరీ యూనిట్ పెట్టచ్చు అనమాట. ఇంకా పెన్సిల్ ఈ మధ్య వాడకం తక్కువైపోయింది కానీ పెన్నులు, అమ్మ పెన్ లేదు అంటూనే ఉంటారు. ఎంతసేపు పెన్నులు కొంటూనే ఉన్నట్టు ఉంటుంది, ఇస్తూనే ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇంక ఈరోజు లిటరల్లీ సోఫాలు జరిపితే ఆల్మోస్ట్ ఒక 5-6 పెన్నులు వచ్చినాయండి బయటికి. అన్ని మళ్ళీ రాసేవే, పిచ్చి పెన్నులు అలా ఏమీ కాదు, అన్ని పెన్నులు వచ్చినాయి బయటికి. ఏంటి ఇన్ని పెన్నులు ఉన్నాయా అని అనుకున్నాను ఆ సోఫాల కింద నుంచి. అప్పుడప్పుడు మనం ప్రతి పండగ ముందు అన్ని జరుపుకుని క్లీన్ చేసుకుంటూనే ఉంటాం, బట్ స్టిల్ మా వాళ్ళు అన్ని వేస్తూనే ఉంటారు. దట్టు వాళ్ళు క్రికెట్లు, ఫుట్బాల్ అన్ని ఇక్కడే ఆడుతుంటారు కదా, అన్నిటికీ తగులుతుంటాయి, అవి అలాగా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇన్ని పెన్నులు దొరికినాయి ఒక్క సోఫా కింద నుంచి. అండ్ ఇలా ఇల్లంతా మొత్తం టర్మైట్ ట్రీట్మెంట్ చేయించడానికి గాను వాళ్ళు మాకు 5,000 ఛార్జ్ చేశారండి. అంటే 3 BHK కదా, 3 bedroom అపార్ట్మెంట్కి అయితే 5,000 అని అన్నారు. నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశాను, 3 BHKకి ఆల్మోస్ట్ 6,000 అలా ఉంది. సో వీళ్ళు వచ్చినప్పుడు 5,500 అని అన్నారు. ఇంకేదో బేరం ఆడతాం కదా, అలా ఆడినప్పుడు ఇంకొక 500 తగ్గించారనమాట. సో మొత్తానికి 5,000 చేశారు. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు చేయించుకున్నారనమాట. వాళ్ళ త్రూనే కాంటాక్ట్ తీసుకొని కాల్ చేస్తే వచ్చి చేశారు. అండ్ మాకు కిచెన్ డోర్ మార్చారు కదా, WPC ఫ్రేమ్ పెట్టించాం కదా, ఆయనకి కూడా వీళ్ళు తెలుసు అనమాట. సో మా కార్పెంటర్ కూడా ఈయన్ని సజెస్ట్ చేశారు. సో ఆ విధంగా వాళ్ళని పిలిచాము. ఇద్దరు వచ్చారండి. ఒకళ్ళు డ్రింగ్ అని హోల్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు ఫుయ్యో అని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు లిక్విడ్ ని. సో అలాగా ఇద్దరు కలిపి ఆల్మోస్ట్ ఒక 1.5 hours లో అలాగా వాళ్ళ పని అయితే అయిపోయింది. కానీ ఇంకా అప్పుడు మొదలైందండి మా పని. సాయంత్రం నుంచి ఇంకా చేస్తూనే ఉన్నాము క్లీనింగ్లు ఇవి అన్ని. జస్ట్ క్లీనింగ్ చేసేసరికి ఇల్లంతా తుడుచుకొని మాప్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి చేతులు అంతా ఇట్లా ఎర్రగా అయిపోయినాయి అనమాట. మొత్తం ఇట్లా కాయలు వచ్చేసి ఫింగర్ దగ్గర అంతా కాయలు వచ్చేసి ఒక్కొక్క లేయర్ స్కిన్ వెళ్ళిపోయి అక్కడ అలా అయిపోయింది అనమాట. అసలు ఇంత దారుణంగా చేతులు ఎప్పుడూ అవ్వలేదు. అంటే అఫ్ కోర్స్ మనం పనులు చేస్తుంటాం కానీ ఇంత ఇంటెన్స్ గా, అంటే ఆ ఫర్నిచర్ అది జరపడము ఇవన్నీ తుడవడము, ఇంకా మేడ్ కూడా రాలేదు, అప్పుడు హెల్పర్ కూడా దొరకలేదు నాకు ఈవినింగ్ టైం కాబట్టి. ఇంకా మా వారు నేనే చేస్తున్నాను అనమాట. చేతులు అయితే ఫుల్ ఇట్లా మండిపోతూ ఉన్నాయి. ఇంకా సర్దడాలు ఏమీ వద్దు, జస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని మొత్తం మాప్ పెట్టేసుకున్నాం కదా, ఇంకా అక్కడికి చాలు అని అనుకున్నాం అనమాట.
సో ఇదిగోండి మీరు కూడా వీడియోలో చూడొచ్చు, అంత ఎర్రగా అయిపోయింది చెయ్యి అంతా పిండి పిండి ఆ వాటర్ని. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వీడియో మధ్యలో గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటే నా పరిస్థితి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్టర్డే ఇట్ వాజ్ లైక్ రియలీ టైర్సమ్. అంటే ఫిజికల్ యాక్టివిటీయే కాకుండా, అంటే ఫిజికల్గా మనం అలసిపోవడమే కాకుండా ఆ స్మెల్ పీల్చి పీల్చి ఎంత మాస్కులు పెట్టుకున్నా ఆ వాసన అయితే రాకుండా ఉండదు కదా, ఆ వాసన అదంతా పీల్చి పీల్చి తల నొప్పి వచ్చేసింది అనమాట. ఇంకా వీలైనంత అంటే క్లీన్ చేసుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్. ఇంక ఈ బట్టలు మళ్ళీ షెల్ఫ్లో మళ్ళీ రీరాక్ చేసుకోవడం ఇవన్నీ అంటారా, అది పర్వాలేదు, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు కిందంతా క్లీన్ చేసుకొని వాళ్ళు మొత్తం డోర్స్ అంతా కూడా ఇట్లా స్ప్రే చేస్తారు కదా, అదంతా కిందంతా కూడా పడింది. ఇంక ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం వాటి అన్నిటిని తుడుచుకుని క్లీన్ చేసుకుని అన్ని పెట్టేసినసరికే అక్కడికే ఓపిక అయిపోయింది. ఇంకా అమ్మ చాలేనని అనిపించింది అన్నమాట. సో అన్ని తీసి కింద పడేసి పడుకున్నాము రాత్రి. వాళ్ళ బెడ్రూమ్లో కూడా అలాగే చేసాం అనమాట. అన్ని సామాన్లు ఏవైతే బెడ్ పైన పెట్టినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మూటలు కట్టేసి పక్కన పెట్టేసి పండుకోమన్నాం అనమాట. ఇంకా యాక్చువల్లీ వచ్చేసారు తర్వాత పిల్లలు మామయ్య. వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ఏవైతే వాళ్ళు పడుకోవడానికి వీలుగా ఏవేవైతే చేసుకోవాలో అవన్నీ చేసేసుకున్నారు. మేము కూడా పడుకున్నాం. ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంక మొత్తం సామాన్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా హాల్లో సామాన్లు, ఇక్కడ సామాన్లు, ఆ రూమ్లో సామాన్లు, ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. సామాన్లు ఇన్ ద సెన్స్ థింగ్స్ మూటలు ఉన్నాయి అనమాట. సో అవి ఇప్పుడు షెల్ఫ్లో అన్ని సర్దుకోవాలి. సో అది ఇప్పుడు చేయబోయే కార్యక్రమం అనమాట. సో ఈ టెర్మైట్ కంట్రోల్ అనేది ఒక్క రోజులో అయిపోయేది కాదు, 2 రోజులు పడ్డే పని అని నాకు ఇప్పుడు అర్థమైంది. సో యాక్చువల్లీ ఐ థాట్ లైక్ ఓకే, వాళ్ళు పొద్దున్నే వచ్చి చేసి వెళ్ళిపోతారు, మధ్యాహ్నం వరకు అంతా ఎండిపోతుంది, సాయంత్రం వరకు అంతా క్లీన్ చేసుకోవచ్చు, రాత్రికి వరకు అంతా ప్యాక్ చేసుకోవచ్చు, 1 డేలో మొత్తం ఫినిష్ అయిపోద్ది అని అనుకున్నాను. అంత సినిమా లేదండి, అంత ఈజీగా ఏమో అయిపోలేదు, చాలా టైం పట్టింది. అండ్ దట్టు పిల్లలు కూడా లేరు కదా కొంచెం హెల్ప్ చేయడానికి. అలాగా నేను మా వారే ఉన్నాము, ఇద్దరం చేసుకోవాలి ఇల్లంతా అంటే కొంచెం టైమే పట్టింది. ఎస్పెషల్లీ ఇవి చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట. మా ఫర్నిచర్ అంతా తొయ్యడానికి జిమ్లో కష్టపడి వెయిట్ లిఫ్ట్ చేస్తాను చూడండి, అలాగా ఈ తొయ్యడానికి మంచాలు తొయ్యడానికి ఇది చాలా కష్టమైంది. బట్ స్టిల్ మొత్తం క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది నిన్నటి వరకు. ఇంకా చాలే, వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ మనల్ని మనం హింసించేసుకోకూడదు అని అనుకున్నాం అనమాట. లిటరల్లీ అదొక హింసలానే అనిపించింది. సో ఇంతకన్నా ఎక్కువ హింసించుకోవడం మనకే భావ్యం కాదు అని అక్కడికి వదిలేసాం. సో ఇప్పుడు మళ్ళీ అన్ని సర్దుకోబోతున్నాం అనమాట. అసలు ముందు మా మోటార్ సంగతి ఏంటన్నది చూపిస్తారు చూడండి. మిగతా రూముల సంగతి ఏమో కానీ నా షెల్ఫ్లో స్టఫ్ ఎక్కువ ఉంటుందండి. ఇదిగోండి ఇవన్నీ ఒక్క షెల్ఫ్లోవి, ఈ చివరున్న మూట, బ్యాగ్స్ ఇవన్నీ ఇంకొక షెల్ఫ్లోవి. ఇక్కడతో అయిపోలేదు, మళ్ళీ మంచం మీద ఇంకో మూట ఉందిలేండి, అవి ఇంకొక మూట. అలాగా జస్ట్ కింద షెల్ఫ్లు ఖాళీ చేస్తేనే నాకు ఇన్ని వచ్చినాయి. అంటే ఆ షెల్ఫ్లో నేను ఇన్ని పెట్టానా అని నాకే ఆశ్చర్యంగా అనిపించింది అన్నమాట. అంటే బేసిక్గా మా షెల్ఫ్స్ పెద్దవి, ఒక్కొక్కటి 2 feet లోపలికి విడ్త్ ఉంటుంది, హైట్ ఇలాగ పెద్ద బాక్స్ లాగా ఉంటాయి కాబట్టి ఫుల్ పెట్టేస్తా అనమాట వాటిలో అన్నీను. సో అవన్నీ తీసి రాత్రి ఇలా మూటలు పెట్టేసి పడుకుని పోయాం అనమాట మొత్తం ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత. ఇవేమో హాల్లో కబోర్డ్లోవి. హాల్లో కూడా టీవీ యూనిట్ కిందంతా కబోర్డ్స్ లోపల కూడా డ్రిల్ చేసి ఫిల్ చేశారు కదా, ఆ కిందవన్నీ తీస్తే ఇన్ని సామాన్లు వచ్చినాయి. ఇక్కడ అన్ని బేసికలీ నా DIYs, నా స్టేషనరీ, ముగ్గువి ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇదిగోండి ఫ్లోర్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాము. ముందు మామూలు మాప్ స్టిక్తో చేసుకున్నాను, ఎందుకంటే దుమ్మది ఎక్కువ ఉంటే అది పోతుంది అని. తర్వాత ఇంకా ఈ రాయల్ మాప్ మిషన్ పెట్టేసి చేసేసుకున్నాం అనమాట. సో ఇల్లంతా అయితే నేల అయితే నీట్గా అయిపోయింది. ఇంకవన్నీ సర్దుకోవడం ఉన్నాయి. జస్ట్ హాల్ మా బెడ్రూమే చూసారు కదండి ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఇంకా మామయ్య రూమ్ ఉన్నాయి, పిల్లల రూమ్ ఉంది, ఇట్లా ఇవన్నీ అంటే ఇంకెక్కువ ఉంటాయి అనమాట. మా మంచం చూసారు కదా, అసలు దాని మంచం అని మనం చెప్పలేము అనమాట. ఇవన్నీ తీసుకొని సర్దుకొని పెట్టుకుంటే తప్ప మంచం ఏది అన్నది కనిపించదు. సో ఇంకా సరే అని మెల్లగా ఈరోజు అన్ని సర్దేసుకోవాలి అని మెల్లగా ఒకటొకటి సర్దుకుంటూ ఉన్నా అనమాట. బేసిక్గా నాయే ఎక్కువ స్టఫ్ ఉన్నాయి, అందుకే నేనే ఫస్ట్ సర్దుకోవడం స్టార్ట్ చేశాను. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఏంటంటే వాల్స్ అన్ని కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి చదులు మనకి వాల్స్ ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని ఎవరు చేయించుకున్నా, పైన వాళ్ళ కింద వాళ్ళ పక్కన వాళ్ళ ఎవరు చేయించుకున్నా అవి వేరే ప్లేస్కి ట్రావెల్ అవుతూ ఉంటాయండి. సో అప్పుడప్పుడు చేయించుకోవడమే బెటర్. ఎక్కడ కొంచెం కనిపిస్తుంది అన్నప్పుడు అనిపించంగానే మనం మొత్తం ఒకసారి ఇల్లంతా చేయించుకుంటే పాడవకుండా ఉంటాయి అని చెప్పారనమాట. అండ్ అలాగే కబోర్డ్స్ లోపల మనం కింద న్యూస్ పేపర్ లాంటివి అస్సలు వేయకూడదు అని చెప్పారు. ఏమన్నా ప్లాస్టిక్ షీట్ లాంటివి వేయొచ్చు, ఎందుకంటే టర్మైట్స్ ప్లాస్టిక్ని తినవు. సో ప్లాస్టిక్ షీట్ లాంటివి వేయొచ్చు. ఇలా న్యూస్ పేపర్లు కానీ, మనకి బాక్స్లు వస్తాయి కదా, కార్టన్ బాక్స్లు, కార్డ్బోర్డ్ బాక్స్లు, అట్లాంటివి కానీ అట్లాంటివి ఏవి కూడా వేయద్దు అని చెప్పారన్నమాట షెల్ఫ్ల్లో.
సో ఇంకా షెల్ఫ్లో ఏవో ఒకటి వేయాలి కాబట్టి ప్లాస్టిక్ షీట్ టైప్స్లో మనకి షెల్ఫ్ లైనర్స్ దొరుకుతాయి కదా, అట్లాంటివి వేద్దాంలే అని అనుకున్నాం అనమాట. న్యూస్ పేపర్స్ లాంటివి అయితే ఇంతకుముందు కూడా వేయలేదు, బట్ కొన్ని షెల్ఫ్ల్లో ఉన్నాయి. సో అవి కూడా తీసేయాలి అని అనుకున్నాం అనమాట. కాకపోతే ఇప్పుడే కాదులేండి, దానికి ఇంకోసారి ముహూర్తం పెట్టుకుంటాను, ఎందుకంటే ఈ షెల్ఫ్లు సర్దేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. సో ఈ రోజు ఏంటంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి మొత్తం ఈ రోజంతా నేను అన్ని షెల్ఫ్లు సర్దడమే, జస్ట్ కిందే అన్ని రూముల్లో ఈ షెల్ఫ్లు సర్దే పనే పెట్టుకోవాలి నేను అనుకున్నాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదండి, అన్ని మూటలు కట్టేసి పక్కన పెట్టేశాము. సో అన్ని తీసుకొని చూసుకోవాలి. అండ్ అలాగే ఇదే మంచి టైం కాబట్టి మనకు అవసరం లేని మనం వాడట్లేదు అనుకునే అన్ని కూడా డీక్లటర్ కూడా చేసేసుకోవాలి. అట్లీస్ట్ ఆ కింద షెల్ఫ్లు అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అనిపించింది. ఎందుకంటే చాలా అన్యూజ్ స్టఫ్ అయితే మాకు చాలా కనిపించింది అన్నమాట అన్ని ఖాళీ చేసేటప్పుడు. సో వాటన్నిటినీ కూడా కొంచెం డిఫరెంట్ చేసి పెట్టేసుకున్నాను, ఏవి కావాలి ఏ వద్దు అన్నవన్నీ కూడా సార్ట్అవుట్ చేసేసుకున్నాను. ఇవన్నీ నా జిమ్ వేర్ ప్యాంట్స్, టీ-షర్ట్స్ అండ్ ఇవన్నీ నా జిమ్ వేర్ అన్నమాట. ఇవన్నీ నైట్ డ్రెస్ సెట్స్, వెనక సైడ్ ఇవన్నీ నైట్ డ్రెస్ సెట్స్, ఇట్లా పేర్స్ ఉంటాయి కదా అవి. ఇవేమో నైట్ ప్యాంట్స్ అండ్ టీ-షర్ట్స్ విడివిడిగా ఉంటాయి కదా అవి. అండ్ ఈ బ్యాగ్లో అంతానేమో ఎలాస్టిక్ బ్లౌజులు, రెడీమేడ్వి బ్లౌజులు ఉంటాయి కదా ఎలాస్టిక్ బ్లౌజులు అవన్నీ. అండ్ ఈ బ్యాగ్ ఏంటనేమో ఇవి కూడా రెడీమేడ్ బ్లౌజులే, బట్ కొంచెం డిజైనర్ బ్లౌజులు అనమాట. ఇట్లా బ్లౌజులు బ్యాగ్లో పెట్టి ఇట్లా పెట్టేస్తా, ఎందుకంటే మనం మిక్స్ అండ్ మ్యాచ్లో ఎక్కువ వేస్తూ ఉంటాం కదా. అండ్ ఇవన్నీ ఏమో జిమ్కి వేసుకెళ్ళే సాక్స్లు. సో ఇవి కింద ఉండే స్టఫ్ అనమాట కింద షెల్ఫ్లో. సో ఈ షెల్ఫ్ కూడా సర్దేసుకున్నాను మొత్తానికి. ఒకటి సర్దేసరికే ఇంత టైం పట్టింది, ఎందుకంటే ఇవన్నీ మడత పెట్టుకొని ఇవన్నిటిని సార్ట్అవుట్ చేసుకొని బ్యాగుల్లో పెట్టుకొని, ఇవేంటి ఆల్రెడీ బ్యాగ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీగా అయిపోయిందిలేండి. అవే అన్నీ మడత పెట్టుకునేసరికి కొంచెం టైం పట్టింది. ఇంకా కట్ చేస్తే రాత్రి అయిందండి. మొత్తం అన్ని పనులు చేసుకొని అన్ని సర్దుకొని మళ్ళీ సర్దుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, మొత్తం ఫ్లోర్ అదంతా మళ్ళీ ఊడ్చుకొని మాప్ పెట్టుకొని కొంచెం అంతా సాంబ్రాణి పొగ వేసుకొని అంతా వేసుకుంటే ఇంకా అప్పుడు కాస్త ప్రశాంతంగా అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఆ టర్మైట్ స్ప్రే స్మెల్ ఏదైతే ఉంటుందో అది చాలా సేపు అలానే ఇంకా స్మెల్ వస్తుంది అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ నెక్స్ట్ డే నైట్ అయిపోయినా ఇంకా స్మెల్ వస్తున్నట్టే అనిపిస్తుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కూడా కమెంట్ సెషన్లో చెప్పారు ఆ వాసన చాలా రోజులు ఉంటుంది అని చెప్పి. సో కొద్దిగా అదే తగ్గించడానికి సాంబ్రాణి పొగ అయితే వేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంక ఈ సాయంత్రం కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసేసుకున్నాను. సో కొంచెం బెటర్గా అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఇల్లు నీట్గా క్లీన్గా ఉంటేనే మనకు మనశ్శాంతిగా ఉంటుంది కదా, లేకపోతే అంతా మన మైండ్ కూడా అంతే మొత్తం క్లటర్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని మొత్తం అంతా సర్దుకున్న తర్వాత అప్పుడు అమ్మయ్య శాంతం ప్రశాంతం అని అనిపించింది. ఇంకా అంతా అయిపోయేసరికి అమ్మయ్య అని అనిపించి ఇంకా చపాతీలు చేస్తున్నా అనమాట. అండ్ ఈరోజు పుల్కాలు కాకుండా చపాతీలు చేద్దామని అనిపించింది. అంటే మనకి కొంచెం ఏదైనా మంచిగా చేసినప్పుడు టేస్టీగా తినాలనిపిస్తుంది. ఆబ్వియస్లీ పుల్కాల కన్నా ఇట్లాగా నెయ్యి రాసి ఫోల్డ్ చేసి చపాతీలు చేస్తాం కదా, అవి ఇంకా టేస్టీగా అనిపిస్తాయి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటారో మనకు అవే ఎక్కువ చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. నాకు పుల్కాలు ఆల్రెడీ నాకు బాగా అలవాటు కాబట్టి నేను ఇక్కడ చేస్తూ అక్కడ కాలుస్తూ అలాగా ఫటాఫట్ చేసేస్తా. బట్ ఈ ఫోల్డ్ చేసే చపాతీలకి నాకు చాలా టైం పట్టేస్తుంది అనమాట. అందరం చపాతీలు తింటాము ఇంట్లో 5గురము, అండ్ అందరం బాగానే తింటాము. సో ఆల్మోస్ట్ నాకు 1.5 hour జస్ట్ చపాతీలు చేయడానికి టైం పడుతుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే చూసుకుని ఈ ఫోల్డింగ్ చపాతీయా అని చెప్పి వాడు ఫుల్ ఖుషి అయిపోతున్నాడు. సరేనని చెప్పి ఇంకా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే మనకి ఇంకెక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది కదా. సో అందుకని సరే నీకోసమే అది చేస్తున్నా అని చెప్పాను అనమాట. ఇద్దరు చూసుకొని వెళ్ళారు. ఎంతసేపు కిచెన్లో తిరుగుతూ ఉంటారండి, ఏదన్నా చేసుకోరా చదువుకోరా ఆడుకోరా అన్నా సరే మధ్యలో వచ్చే మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఏంటి అని అనుకుంటూ వస్తుంటారన్నమాట. పొద్దున పూట అంతే, రాత్రి పూట అంతే. సో ఇంకా చపాతీలు చూసుకొని వెళ్ళారు ఇద్దరును. మొత్తానికి ఇంట్లో ఒక పెద్ద పని అయితే అయిపోయిందండి. అండ్ మీ ఇంట్లో కనుక ఎక్కడైనా ఇలాగ చిన్నగా చెక్క మెత్తగా అయినట్టు కానీ ఇలాగా టర్మైట్స్ ఉన్నట్టుగా కానీ అనిపిస్తే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎందుకంటే దానికి చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి. ఓన్లీ ఆ ప్లేస్ కాకుండా ఇల్లంతా కూడా చేయించుకోవడం బెటర్. అండ్ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా చేయించుకోవడం ఇంకా బెటర్. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు అయితే అసలు వుడ్కే వెళ్లకుండా WPC కానీ గోద్రేజ్వి కానీ ఇట్లా రకరకాలవి ఐరన్వి ఇట్లాంటివి పెట్టించుకుంటున్నారు కాబట్టి అవైతే ఇంకా బెటర్ అనుకోండి. బట్ స్టిల్ ఆల్రెడీ ఉన్న వాటిని మనం ఇప్పుడు మార్చలేం కాబట్టి ఒకవేళ ఉన్నాయి అని అనిపిస్తే వెంటనే చేయించుకోవడం బెటర్. యాజ్ ఎ టోల్డ్ యూ 3 BHK అయితే 5,000 ఛార్జ్ చేశారు, 5 years గ్యారంటీ ఇచ్చారు. అండ్ అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఇంట్లో పెట్స్, కిడ్స్, పెద్దవాళ్ళని ఉంచకుండా ఉండడం బెటర్. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తూ ఉందన్నమాట. సో అది వాళ్ళని ఇంపాక్ట్ చేయకూడదు కాబట్టి వాళ్ళని బయటికి పంపించేసి కొద్దిగా
కొంచెం టైం అయ్యే కొద్దీ కాస్త తగ్గుద్ది కాబట్టి మొత్తం ఫ్యాన్లు అన్ని వేసేసి విండోస్ డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టేసి అంతా డ్రై అయిన తర్వాత మనం సర్దుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది వెట్టగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఆ టైం అంతా వీళ్ళందరినీ బయట ఉంచేసి తర్వాత మనము అన్ని క్లీన్ చేసుకొని సర్దుకున్న తర్వాత వాళ్ళు వచ్చేట్టు ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. బట్ యాజ్ ఎ టోల్డ్ యూ ఇది ఒక్క రోజు ప్రోగ్రామ్ లో అయితే అయిపోలేదండి, మాకైతే 2 రోజులు పట్టింది. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోవడం బెటర్. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.